దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నేను చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఉదయకాలం అందరు బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంతమంది మీ జీవితాలు మార్నింగ్ 5 to 6 ఆరాధనలో పాలు పొందుతున్నారు? రెండవదిగా ఈవినింగ్ ప్రతి దినము మీకు లైవ్ ఇస్తున్నాం. అంతేకాక దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల చూపిన అపారమైన కృప ఏంటంటే ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ మన వ్యక్తిగతంగా దేవునితో గడపాలని, దేవునికి సమీపంగా రావాలని ఎన్నో రీతిలుగా మనల్ని భద్రపరుస్తున్నాడు. ఈ వాగ్దానం కొన్ని సంవత్సరాల నుండి మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంది. మీ అందరూ కూడా బలపడుతున్నట్టు ఎన్నో సాక్ష్యాలు లైవ్ ద్వారా కానీ వాగ్దానం ద్వారా కానీ దేవుడు ఎంతో కృప చూపి నడిపిస్తున్నాడండి. ఇంకా మీ కుటుంబాల్లో ఈ మాటలు వింటున్న ఇంకా రక్షణ లేదు, మారు మనసు లేదు, యేసుని ఇంకా సొంత రక్షకుడిగా అంగీకరించలేదు అన్నవారు, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోకి వచ్చి మరణించి ఆయన తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. చాలామంది యేసుప్రభు నమ్మితే ఏంటి అంటే నీకు పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం ఉంటుంది. అంతేకాక ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. లోక సంబంధంగా మనం ఆలోచించడం కాదు, కానీ ఈరోజు కష్టం, బాధ, నింద, గాయాలు మీ జీవితంలో ఉన్నాయేమో, కానీ అవన్నిటి నుండి విడిపించగలిగిన దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. కాబట్టి ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు. దేవుడు ప్రతి దినం ఇచ్చే వాగ్దానం ద్వారా బలం పొందుతున్నారు. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం 2వ మాట. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమ్మును బాధించి వారిని ఏలుదురు. దేవుడు ఎప్పుడు ఒక వాగ్దానం చేశాడంటే తమని చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమని బాధించి వారు ఏలుతారు. దేవుని బిడ్డ ఏది నిన్ను బాధిస్తుందో దాన్ని ఏలబోతున్నావు. అది ఏమైనా కానీ నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఆత్మీయ విషయంలో ఎందుకు నిన్ను ఏది పట్టిందో దాన్ని నువ్వు ఏలే బిడ్డగా, నిన్ను బాధించేదాన్ని ఏలే పాత్రగా నేను దేవుడు వాడుకోబోతున్నాడు. ఎందుకు అంటే నువ్వు నమ్మిన దేవుడు ఆయన నమ్మక తగిన దేవుడు. ఆయన నేను సిగ్గుపరచడు, నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని, నీ అంతరంగ స్థితిని ఎరిగిన దేవుడు ఆయన. ఈరోజు ఏది నిన్ను ఏలుతుంది? పాపమా, శాపమా, రోగమా, నిందల, గాయాల, అవమానాల, పోరాటాల, కోర్టు కేసుల, మానసిక ఒత్తిళ్ళ, కుటుంబ పోరాటాలు, ఏది నిన్ను బాధిస్తుందో దాన్ని నువ్వు ఏలే పాత్రగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. నిన్ను బాధ పెట్టేదానిని, నిన్ను గాయపరిచేదాన్ని నువ్వు ఏలే విధంగా దేవుడు నిన్ను ఉన్నత లేపబోతున్నాడు. కాబట్టి నిన్ను బాధించు ప్రతి దానిని నువ్వు ఏలేదవు. ఈరోజు నిన్ను బాధించే వారిని నువ్వు ఏలబోతున్నావు. దేవుని వాగ్దానం, నిన్ను బాధించే వారిని నువ్వు ఏలేదవు. ఈ వాగ్దానం ఎత్తిపట్టండి. నిన్ను బాధించే వారిని నువ్వు ఏలుతావు. కాబట్టి ఈరోజు నీ జీవితం అటువంటి ఏది నిన్ను బాధిస్తున్నా, దేవుడు ఏ విషయంలో నీ జీవితాన్ని అంటే నువ్వు అనుకుంటున్నావు ఇది నన్ను బాధ పెడుతుందంటే ఏ పాపం, ఆ పాపం నేను బాధ పెడుతుందా, శాపం నేను బాధ పెడుతుందా, దానిని అణిచివేసే పాత్రగా అంటే ఏలేదంటే దానిని అధికారంతో నువ్వు అణగదొక్కుతావు. కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానాన్ని విశ్వసించు, దేవుని పట్టుకో, దేవుని నమ్ము. ఎందుకంటే ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు వారిని నువ్వు ఏలేదంటే వాళ్ళకి పైవారిగా ఉంటావు, వాళ్ళకి ఉన్నతంగా ఉంటావు. అందుకే ఈ వాగ్దానం అందరూ చదవండి, ముందు వెనక ప్రార్థన చేయండి. నిన్ను బాధించి వాటిని నువ్వు ఏలుతావు. అంటే ఏది నిన్ను బాధిస్తుందో, నిన్ను బాధించి దీనికి అంతటికి కారణం ఒకటే అండి, దేవుని హత్తుకొని దేవుని సందులో గడపడం. నిన్ను బాధించే వారిని, నిన్ను ఏది బాధిస్తుందో అది మనుషులైనా, రోగమైనా, బాధైనా, మరలా చెప్తున్నాను, గాయమైనా, నిందైనా, అవమానమైన, పోరాటాలైనా దాని మీద నువ్వు అధికారం పొందబోతున్నావు. అంటే ఏలేదంటే నిన్ను బాధించే వారిపై నువ్వు అధికారం పొందేదవు. ఈ వాగ్దానం, నిన్ను బాధించే వారి మీద నువ్వు అధికారం పొందేదవు. అధికారం నీకు ఇచ్చేది. నిన్ను బాధించు వారి మీదనే నువ్వు ఒక అధికారిగా ఉండబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండి దేవుని స్తుతించు. అది ఏదైనా కానీ జయిస్తావు. కాబట్టి నువ్వు ఒక్కటే నమ్ము, ప్రభు నమ్మదగిన వాడు. ఈరోజు నాతో మాట్లాడాడు. ఈ వాగ్దానం లైక్ చేయి, మంచి కామెంట్ పెట్టు, మీ ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అందరూ దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, బంధించబడిన వారికి విడుదల, మానసిక ఒత్తిడి ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, రోగముతో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, ఆర్థిక బంధకాలు, గర్భఫలం లేమి కట్లు తెంచబడాలి దేవా. అయ్యా, ఎవరెవరు ఎగ్జామ్స్, అనేక రకాల పరీక్షలు విజయం సాధించాలి అయ్యా. కుటుంబ పోషణ, ఆర్థిక పోషణలు అద్భుతాలు జరగాలి. ఇతర
ఇతర దేశంలో మా ప్రియులందరూ రక్షణ, వారు ఉన్న దేశంలో ఉజ్జీవం లేవాలి. భారతదేశాన్ని రక్షించండి, క్రైస్తవ సమాజాన్ని లేపండి, జాషువా జనరేషన్ అపోస్తుల సేవని, దెబోరా, ఎస్తేర్ బృందాలను మీరు లేపండి అయ్యా. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన దానిని నాయన అది అణిచివేయబడి దానిని మేము ఏలే విధంగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయ్యా. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని సంవత్సరం అంతా దీవిస్తూ ప్రతీదీ కూడా వారికి అధికారం ఇచ్చి ఆశీర్వదించండి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలని బ్లెస్ చేస్తూ ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎవరెవరు రిసీవ్ చేసుకుంటున్నారో వారి మీద, వారి కుటుంబాల మీద నీ కృపా క్షేమం ఉండునుగాక అని దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే ఆరాధన మరి బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9 ఉంటుంది. ఎంతమంది బెల్లంపల్లికి రావాలనుకున్న ఉదయం 7 నుంచి 9. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర హయత్ నగర్లో కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 9 నుంచి 12 గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంటుంది. వీటితో పాటు ఈస్టర్ సర్వీస్ బెల్లంపల్లిలో 7 నుంచి 9, 10 నుంచి 12 ఉంటుంది. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 ఉంటుంది. కాబట్టి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ బహుబలముగా పునరుద్ధానపు శక్తితో నడిపించబోతున్నాడు దేవాతి దేవుడు. కాబట్టి పాలు పొందండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అంతేకాక దేవుని బిడ్డలారా, ఎంతమంది ఈ వాగ్దానం వింటూ ఉన్నారు, ఈ లైవ్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మీటింగ్ స్టార్ట్ కాబోతున్నాడు. మహబూబాద్, మీ అందరికీ తెలుసు, డోర్నకల్ దగ్గర మహబూబాద్లో ఎన్టీఆర్ స్టేడియం, మహబూబాద్ ఆ యొక్క బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మరి ఏప్రిల్ 8, 9, 10, 11 4 దినాలు సభలు జరగబోతున్నాయి. కాబట్టి ఎంతమంది మహబూబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు ప్రార్థించండి, సేవకులు ఆత్మీయులు సహకరించండి. ఏప్రిల్ 8, 9, 10, 11 మహబూబాద్ ఎన్టీఆర్ స్టేడియం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పరిశుద్ధాత్మ ఉజ్జీవం, అనేక బంధకాలు దేవుడు తెంచి మిమ్మల్ని దీవించబోతున్నాడు. పాలు పొందండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.